నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ అండి, గత 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు. దాదాపు 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు అంటే తెలంగాణ ఏర్పడిన కొత్తలో కాబట్టి అప్పుడు బడ్జెట్ కూడా చాలా కీలకంగా ఉండేది. ఎందుకంటే కొత్త రాష్ట్రం బడ్జెట్ ఏ విధంగా కేటాయించాలి, వీటన్నిటి నేపథ్యంలో మీరు ఈరోజు చెప్పే మాట ఏంటంటే గత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తి స్థాయిలో దేశంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా టైర్కి పంక్చర్ పడ్డట్టుగా ఎక్కడిదక్కడ అభివృద్ధి ఆగిపోతుంది, సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ఈరోజు గ్యారంటీ లేకుండా పోతుంది, ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. అసలు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి ఏదైనా శాఖల్లో మీకు అసంతృప్తి ఉందా, లేకపోతే రామ్మోహన్ గారు చెప్తున్నట్లు అంకెల గారడిని ఎక్కువగా చూపించారా, ఏం చెప్తారు మీరు? మేము బడ్జెట్లో కేటాయింపులు పెడతా ఖర్చు చేశామండి. ఇప్పుడు గత బడ్జెట్ ఈ బడ్జెట్ రెండు చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు గత బడ్జెట్ వీళ్ళు ఎంత పెట్టాలండి, 2024-25 అయితే 2,91,000 కోట్లు పెట్టిరు. అందులో రుణమాఫీకి 31,000 కోట్లు మేము పెడుతున్నాము అని చెప్పి ఇప్పుడు ఎంత ఇచ్చిందండి? ఇందులో దాదాపు 18,000 కోట్లు అంటారు, కొంతమంది 22 అంటారు, 23 అంటారు. అది ఎంత ఖర్చు పెట్టినా కూడా తెలియదు. అసలు 5,000 నుంచి 10,000, 10,000 నుంచి 12,000 మాత్రమే పోయింది. అంటే రామ్మూర్తి గారు ఒక చిన్న విషయం, చిన్న సబ్మిషన్ నేను చెప్పండి. అంటే మీరు గమనించారో లేదో, చాలా పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా విషయాల్లో కావచ్చు, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తుంటే ఇతర మంత్రులు మరో మాట చెప్తున్నారు మొదటి నుంచి కూడా. గమనించారా మీరు? ఎందుకు ఆ వ్యత్యాసం? వీళ్ళకి తెలియదు కదా అండి, లెక్కలు సంఖ్యలు ఇవన్నీ తెలియవు. రాష్ట్రం మీద ప్రేమతో వస్తానో అది వేరు, రాష్ట్రం మీద ప్రేమతో కాదు. వీళ్ళు అధికారం కోసం వచ్చిళ్ళు, సంపాదించుకోవడానికి వచ్చిళ్ళు, అంతే తప్ప కానీ దోపిడీ కోసం వచ్చిళ్ళు. ఎందుకంటే 60 ఏళ్ళు ఆల్రెడీ ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఇతర ప్రాంతానికి అప్పేపి ఏదైతే 60 ఏళ్ళ దోపిడీకి కారణమైంది కాంగ్రెస్. అదే విధంగా ఇప్పుడు ఏదైతే 10 ఏళ్ళు మనం స్వపరిపాలన చేసుకుని ఇంత అభివృద్ధి చేసుకున్న తర్వాత ఒక్కటిసారి ఏదైతే మేము ఉన్నప్పుడు 10 ఏళ్ళు నీళ్లు ఉంటాయి, నిధులు ఉంటాయి, నియామకాలు ఉంటాయి. వీళ్ళు వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంత 13,000 ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్ చేసి ఓన్లీ 5,000 చిల్లర మాత్రం ఉద్యోగాలు ఇచ్చింది. ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటాయండి. ఎందుకంటే కొన్ని బుల్లెట్స్ చెప్తారు. ఎందుకంటే రుణమాఫీ విషయంలో వీళ్ళు కేటాయింపు నిజంగానే అనుకుందాం, వీళ్ళు చేసే క్రమంలో వీళ్ళు నిజంగానే బడ్జెట్ లో పెట్టింది నిజమే అనుకుంటే గత బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ బడ్జెట్ ఎంత అంటే ఏదైతే 3,04,965 కోట్లు వీళ్ళు కేటాయింపు చేసిండు. కానీ ఈ కేటాయింపులు ఎందుకు కావు అని ఎందుకు అంటే గత బడ్జెట్ లో వీళ్ళ కేటాయింపులు కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే గత బడ్జెట్ లో వీళ్ళు పెట్టిన ఏదైతే 2,91,000 కోట్లు నిజంగానే అమలు అయితే ఇది కూడా అమలు అయితే అనుకుంటున్నాం. కానీ అప్పుడు కాలేదు. దాదాపు 70% కాదు కదా, ఒక 50-40% మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టి కొన్నిట్లే. ఇంకా మిగతా అయితే కొన్ని అయితే అసలు ముట్టుకోలేదు. ఫ్రీ గ్యాస్ కు దాదాపు 723 కోట్లు పెట్టినది. ఎవరికి వస్తుందో పొందిపోతుందో తెలియదు. గృహజ్యోతికి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే 2,418 కోట్లు వీళ్ళు గత సంవత్సరం బడ్జెట్ లో పెట్టిళ్ళు. ఎన్ని ఇల్లు కట్టిల్లండి? ఒక్క ఇల్లు. ఎటువైనా ఈ డబ్బులు. అదే విధంగా ఏదైతే ఇందిరా మహిళా శక్తి అన్నారు 50.41 కోట్లు ఎవరికి ఇచ్చిల్లండి? నేను చెప్తున్నా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వీళ్ళు, వడ్డీ రేట్లు రుణం. అదే విధంగా గ్రామీణ అభివృద్ధి కోసం 29,816 కోట్లు అన్నారు. ఎక్కడ పెట్టలే, ఏ గ్రామంలో పెట్టిన డబ్బులు వీళ్ళు ఒక్క దగ్గర పెట్టలేదు. అదే విధంగా హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు అన్నారండి. అది హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడైనా ఉంచండి, కాంగ్రెస్ మార్క్ ఎక్కడన్నా. ఇదే రీజనల్ రింగ్ రోడ్ కు 1,525 కోట్లు అన్నారు. అది ఎక్కడ పోయింది? ఎస్సీ సంక్షేమానికి. ఇది పెద్ద బోఫర్స్ మాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్సీ సమాజం చూస్తున్నారు. దయచేసి మీరు ఇది ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే గత బడ్జెట్ లో 33,124 కోట్లు పెట్టిళ్ళు. ఎటువైనాయి? ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత పెట్టామని చెప్తున్నారు వీళ్ళు? ఎంత ఘోరం అంటే ఘోరము. వీళ్ళు అప్పుడు పెట్టిళ్ళు, ఇప్పుడు 40,000 కోట్లు అంటారు. 40 కాదు, ఏది కాదు, వీళ్ళు పెట్టలేరు, వీళ్ళు చేయలేరు. మైనార్టీ సంక్షేమం 3 కోట్లు అని గత బడ్జెట్ లో పెట్టిళ్ళు. 3 రూపాయలు కూడా వేయలేదండి వీళ్ళు మైనార్టీలకు. అదే విధంగా బీసీ సంక్షేమానికి గత బడ్జెట్ లో 9,200 కోట్లు. ఇప్పుడు ఏ బీసీకి వచ్చినాయండి? ఒక్క బీసీకి ఉంచండి వచ్చినాయి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 11,468 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిండు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో సెలైన్ లేవు. అదే విధంగా సూసైడ్ చేసుకుంటే ఒక స్పెషల్ డ్రగ్ ఉంటది, అది లేదు. అదే విధంగా టాబ్లెట్స్ లేవు, కనీస అవసరాలు లేవు, గ్యాస్ లేదు, ఏమి లేదండి. హాస్పిటల్ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే కరోనా కంటే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి హాస్పిటల్లో. వీళ్ళ నిర్లక్ష్యము చూద్దాం. ఎక్కడెక్కడ గాంధీ హాస్పిటల్ నుంచి ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా హాస్పిటల్ వరకు ప్రతి రోజు చనిపోతున్నారు పేషెంట్స్ నిర్లక్ష్యం వల్ల. విద్యుత్ రంగానికి వీళ్ళు ఖర్చు పెడుతున్నది పోయినసారి 16,410 కోట్లు అండి.
ఇక్కడండి ఏడబెట్టలేండి, ఎక్కడ ఏం పట్టిల్లు వీళ్ళు? విద్యుత్ ఒక్క సంబంధించి చెప్పండి, విద్యుత్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ కట్టిలా వీళ్ళు? నేనేమంటున్నా, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏదైతే మాకు ఇచ్చినప్పుడు 2700 మెగావాట్ల లోటు ఉండే, ఆ లోటును గౌరవ కేసీఆర్ గారు 6 నెలలు తీర్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. వీళ్ళ పరిపాలన ఎట్లా ఉండే అండి? ఏ రాత్రి కరెంట్ వస్తుందో ఏ రాత్రి పోతుందో తెలియదు. అట్లా కాదు రామ్మూర్తి గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు కదా, లంకె బిందెలు దొరుకుతాయి అనుకుంటే ఒట్టి మట్టి కుండలు కూడా దొరకలేదు, లాస్ట్కి బీఆర్ఎస్ అటువంటి ఒక ఆర్థిక పరిస్థితిని సృష్టించి వెళ్ళిపోయిందంటూ చెప్పారు కదా గతంలో. మంచి క్వశ్చన్ వేసేయాలండి. ఎవరు వెతుకులాడతారంటే లంక బిందెల కోసం దొంగలు వెతుకులాడతారు. మనం మంచోళ్ళు అయితే వెతుకులాడరు నాకు తెలిసి. నేనేమంటున్నా అంటే రాష్ట్ర పరిస్థితిని, అభివృద్ధిని వాస్తవంగా ప్రతి నెలకు మేము చేతులు ఇచ్చినప్పుడు 18,500 కోట్లు ఆదాయం అండి. నేను ఒప్పుకోలేదు ఇది. గౌరవ ఏదైతే రేవంత్ రెడ్డి పలు సభలలో నిన్న మొన్న అంతకుముందు 18,500 కోట్లు ఆదాయం వస్తున్నది అన్నాడు. 18,500 కోట్ల నుండి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, మీరు ఇప్పుడు చూసుకోండి. ఈయన హైడ్రా తీసుకొచ్చిన తర్వాత, ఏదైతే మూసీ ప్రక్షాళన తీసుకొచ్చిన తర్వాత అది క్రమంగా 11,000కు పడిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ 9,000కు పడిపోయింది. జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈయన మొత్తం బ్రాండ్ ఇమేజ్ ను, మొత్తం రాష్ట్ర ఇమేజ్ ను మొత్తం దేశాల దగ్గర, ప్రపంచాల దగ్గర మొత్తం కంప్లీట్ గా ఇజ్జత్ మానం తీసి రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది అంటే మీ ఇంటి గురించి నువ్వు చెప్పుకుంటావా అండి? నా ఇంటి గురించి నేను చెప్పుకుంటానా? ఏ పరిస్థితి ఉన్నా కూడా మనం ఏం చెప్తాం, అద్భుతంగా ఉన్నాం. ఎందుకంటే అవతల మనకు కనీసం మనం ఎట్లా ఉన్నా కూడా బాగున్నామని చెప్పుకోవాలి. బాగాలేదు ఎట్లా చెప్తారండి? వాస్తవంగా 18,500 కోట్లు ఏ రాష్ట్రానికి వస్తుందండి ఆదాయం? పెద్ద రాష్ట్రాలకు వదిలేయండి, మన అంత చిన్న రాష్ట్రాల్లో 18,500 కోట్లు సంపద సృష్టించే ఏకైక రాష్ట్రం మనది. నంబర్ 1 రాష్ట్రం అండి. ఈ నంబర్ 1 రాష్ట్రాన్ని ఈయన దివాలా కోర్ నిర్ణయాల వల్ల బ్రాండ్ ఇమేజ్ తగ్గించిన దుర్మార్గుడు. ఏదైతే 5 అన్నదమ్ములు, నేను చెప్తున్నా అండి, ఇప్పుడు వీళ్ళు ఏదైతే 14 నుంచి 15 నెలలు అవుతుందండి, వీళ్ళు ఎవరికి ఇస్తారండి బిల్స్? కాంట్రాక్టర్ సంబంధించిన ఏదైతే 20%, 10% ఇచ్చిన వాళ్ళకి మాత్రం వీళ్ళు ఇస్తారు. అదే ఇప్పుడు 14 నెలల నుంచి 15 నెలల నుంచి చనిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులకు డెత్ బెనిఫిట్స్ ఇస్తలేరండి దుర్మార్గులు. అదే విధంగా రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరండి దుర్మార్గులు. ఇంకెక్కడ ప్రభుత్వం అండి? నాకు అర్థం అవట్లేదు. అట్ట ప్రభుత్వం. నేను చెప్తున్నా కదా, ఇవి కేటాయింపుల బడ్జెట్ మాత్రమే, కానీ వాస్తవంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా అంటే, ఇప్పుడు ఒక చెట్టు మీద ఒక పక్షి ఉన్నది అనుకో, ఆ పక్షి కనబడ్డ వాళ్ళంతా మంచోళ్ళు, పక్షి కనబడ్డ వాళ్ళంతా చెడ్డోళ్ళు అంటే ఆడికి అందరిని మనం అందరం పోతాం. అందరం కనబడేది అంటారు. ఎందుకంటే మనం మెంటాలిటీ అట్లా తీసుకొస్తున్నాడు అండి. ఎందుకంటే కనబడినట్టు దుర్మార్గుని దుష్టుని అయితా అన్న ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు గత బడ్జెట్ లో. ఇప్పుడు గత బడ్జెట్ చూసుకుంటే గత బడ్జెటే ఖర్చు పెట్టలేదు, ఈ బడ్జెటే ఖర్చు పెట్టాడు. ఇంకోటి ఏంటంటే, ఒక చిన్న కంక్లూడ్ ఏంటంటే, ఇప్పుడు 9,000కు పడిపోయిందండి. నేను ఓపెన్ చెప్తున్నా, 9,000, 10,000 వస్తుంది రాష్ట్ర ఆదాయం. వీటితోని నువ్వు నిజంగా నీ 18,500 కోట్లు వస్తున్నావు, నువ్వు 3 లక్షలకు సంబంధించి నువ్వు బడ్జెట్ పెడితే ఓకే. కానీ ఈ బడ్జెట్ నీ ఎంతవరకు నీ ఆదాయం ఉన్నది, ఖర్చు ఉన్నది, కార్ఖాన ఉన్నది, నువ్వు మభ్య పెడతలేవా? ఇప్పుడు నేనేమంటున్నా, మేము బరాబర్ చేసినాం, మేము అప్పులు చేసినాం, ప్రతి అప్పుకు కారణం ఉన్నది. మేము అప్పులు చేసినాం, ఏదైతే కలెక్టరేట్లు కట్టాం, మేము అప్పులు చేసినాం, ప్రాజెక్టు కట్టాం, మేము అప్పులు చేసినాం, మెడికల్ కాలేజీలు కట్టాం. నువ్వేం చేసినావు? 1,60,000 కోట్లు తీసుకొచ్చి మొత్తం వేస్తున్నారు, ఢిల్లీకి కప్పం కడుతున్నారు, అంతే తప్ప గానీ ఏం లేదండి. అది కాదు రామ్మూర్తి గారు, మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక సగం పోతుంది అంటున్నారు కదా. నేను ఒక్క నిమిషం చెప్తా, లైన్ లో ఉండండి, అట్లే లైన్ లో ఉండండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే నేను డైరెక్ట్ లైవ్ లో చూస్తా. ఇది ఆర్బీఐకి సంబంధించిన ఏదైతే వీళ్ళు ఇచ్చిన బుక్ ఉన్నది నా దగ్గర ఒకటి. ఏంటంటే వాళ్ళు కట్టింది ఏంటంటే 22,000 కోట్లే అండి. అది కూడా వడ్డీ, ఆ వడ్డీ కూడా కట్టింది అంతే తప్ప ఇంతవరకు లేదండి. నేను లైవ్ లో చూస్తా, మిగతా ఛాన్స్ నేను మధ్యలో చూస్తాను. సరే ఈ లోపు ఒక్కసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. దిలీప్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ దిలీప్ గారు. ఎస్, ఒక్కసారి బీజేపీ వాళ్ళతో మాట్లాడి చివరిగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరి ప్రశ్నలకు మీరే సమాధానాలు చెప్పాలి కాబట్టి చివరిగా మీ వర్షన్ తీసుకుంటా. ఎస్, వెంకటరెడ్డి గారు మీరేం చెప్తారండి? ఎలా చూస్తారు బడ్జెట్ని? అండ్ మీ పార్టీ నాయకులైనటువంటి బండి సంజయ్ గారు కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి కామెంట్ చేశారు. గత బీఆర్ఎస్ని మించి అంకెలగారడీ చేస్తోంది అంటూ ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటుగా మీకు కూడా క్వశ్చన్ ఉంది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేసింది. సరే, తర్వాత అడుగుతారు. ముందుగా బడ్జెట్కి సంబంధించి ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా మీకు, అలాగే 430 ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న రామ్మోహన్ రావు గారికి, దిలీప్ కుమార్ గారికి, సోదరుడు రామ్మూర్తి గారికి అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకి, అభివృద్ధికి అనుగుణంగా కనపడతలేదు. లాస్ట్ టైం కూడా, పోయినసారి కూడా అలాగే ప్రవేశపెట్టారు. అంకెల్లో కనపడతా ఉంది తప్పితే అమల్లో ఎక్కడ కూడా కనపడలేదు. అక్కడ అంతకుముందు అట్లాగే అయింది. ఇప్పుడు కూడా 2,91,000 పెట్టినా కూడా, బడ్జెట్ పెట్టినా కూడా, ఇప్పుడు దగ్గర 13-14 కోట్లు మళ్ళా ఎక్స్ట్రా పెట్టినా కూడా నాకు తెలిసినంత వరకు
చిన్న బ్రేక్ ప్లీజ్. ఇక్కడ చిన్న బ్రేక్ ప్లీజ్. వాళ్ళు వస్తారు. సరే సరే మాట్లాడండి, మీరు మాట్లాడండి ప్లీజ్. చిన్న బ్రేక్. ఎందుకంటే 22,408 కట్టిల్లండి వడ్డీ. రైట్. ఇది ఆన్ రికార్డ్. ఇంతవరకు వీళ్ళు అన్నది 75,000 కోట్లు కట్టినాడు పచ్చాబద్ధం. ఎందుకంటే ఇది చిన్న బుక్ కూడా ఉంది, ఆర్బీఐ హ్యాండ్ బుక్. అన్ని రాష్ట్రానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా ఎంత వడ్డీ కట్టిల్లో. మనది ఎంత అండి? మనది చాలా కింద ఉన్నది. మనకంటే ఎక్కువ అప్పులు చేసిన చాలా మంది. రైట్. ఒక్కసారి దిలీప్ గారు మీకు సమాధానం చెప్తారు. వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. సో ఈ బడ్జెట్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది రేపొద్దున తెలంగాణ ప్రజల అవసరాలకి అనుగుణంగా కనపడతలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇవి అమలు కాని పరిస్థితి. ఎందుకంటే మనమే తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నాయి ఏంటంటే, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఆ బడ్జెట్ చూస్తే ఇక్కడ 3,04,965 కోట్లు ప్రవేశపెట్టినా కూడా రెవెన్యూ ఏమో 2,26,982 కోట్లు, మూలధన